వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మీరు మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నారని చెప్పేసి చాలా బాధపడుతున్నారా? సో దీన్ని మళ్ళీ రికవరీ చేసుకోవడం ఎలా అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలామంది మా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నాము, మా ల్యాండ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డాక్యుమెంట్స్ మేము పోగొట్టుకున్నాము, అవి మళ్ళీ రికవర్ చేసుకోవడం ఎలా, అవి మేము మళ్ళీ సంపాదించుకోవడం ఎలా అని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో అసలు ప్రాసెస్ ఎలా సార్ దీనికి? ఇప్పుడు ఇంగ్లీష్ ఒక ప్రావర్బ్ ఉంది ప్రశాంత్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్. ఎస్, దెర్ ఈజ్ నో సచ్ ప్రాబ్లమ్, దెర్ ఈజ్ నో సొల్యూషన్. కొంత ఇమీడియట్గా వస్తుంది, కొంత టైం పడుతుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దస్తావేజీలు కానీ సేల్ డీడ్ డాక్యుమెంట్స్ కానీ అది ఎంత ఇంపార్టెంట్, పేపర్ల కింద ఉన్నాయి లక్షలతో కోట్లతో సమయం ఈ రోజుల్లో. ఎకరం 100 కోట్లు కూడా అంటున్నా ఉన్నాం. ఎవరికైనా 10 ఎకరాలకు ఒక పెట్టుంటే 1000 కోట్లు ఆస్తాయి. అవును. సో 1000 కోట్లు ఆస్తుంటే పేపర్ ఎంత జాగ్రత్త పెట్టుకోలేదు. గొప్పోడికి 1000 కోట్లు, పేదోడికి ₹1,00,00,000 పెద్ద అమౌంట్. నీకు నాకు కోట్లు లేవు కదా, లక్షలు ఉండడం కష్టం, కోట్లు ఎక్కడ ఉంటాయి? సో డాక్యుమెంట్ని ఫస్ట్ నేను చెప్పేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. డాక్యుమెంట్ని సరైన జాగాలో లాక్ అండ్ కీలో పెట్టాలి. ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండకూడదు. ఎస్పెషల్లీ అదర్స్ వైఫ్, హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళు ఎక్కడుందో కూడా తెలియకుండా డిస్కషన్ చేయకూడదు. ఒకటి. సరే, కొంతమంది ట్రావెలింగ్లో పోగొట్టుకుంటారు, కొంతమంది ఇల్లు కాలిపోయింది అంటారు, కొంతమంది దొంగతనం చేశారంటారు. దొంగతనం చేసి కూడా మీకు డేంజరే. ఎందుకంటే మీ డాక్యుమెంట్ ఒరిజినల్ ఇచ్చామనుకోండి, ఒరిజినల్ వేరే వాళ్ళకి అమ్మేస్తారు కదా ఫోర్జరీ చేసి. అవును. ఇప్పుడు మీకు నా గరక నా ఘాటుగా ఇల్లు ఉండదు, డాక్యుమెంట్స్ ఉండవు, రెండూ ఉండవు. దానికి మంచి ప్రివెన్షన్ ఒకరు అయిపోయింది అనుకుంటే అన్ఫార్చునేట్ థింగ్, అది అవ్వకూడదు. అయితే మాత్రం మీరు పోలీస్ స్టేషన్లో మీ ఏరియాకి సంబంధించిన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లోకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. చేస్తే అది రికార్డు ఉంటుంది. దానిలో ఒక ఎకరాల నుండి ఇస్తారు. ఆ కాపీని పట్టుకొని వెళ్తే మీకు మీ సేవలో ఒక 500 600 కడితే డాక్యుమెంట్ సర్టిఫైడ్ కాపీ ఉంటుంది. లేదా బెస్ట్ వే ఎస్ఆర్ఓ, మీకు సంబంధించిన ఆ ప్రాపర్టీ సంబంధించిన కన్సర్న్డ్ ఎస్ఆర్ఓ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అప్లై చేసుకుంటే వెరిఫై చేసి సర్టిఫైడ్ ట్రూ కాపీ ఇస్తారు. సర్టిఫైడ్ కాపీ అంటే ఒరిజినల్ కానీ సర్టిఫైడ్ ఉంటుంది. డూప్లికేట్ సెకండ్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి వాల్యూ ఉంటుంది. అది కానీ మీరు తీసుకోతే ఇబ్బంది పడతారు. సో మీకు లేదా జెరాక్స్, మనం ఎప్పుడు జెరాక్స్ కూడా పెట్టాలి. అందుకని ఒక సైడ్ 2-3 జెరాక్స్లు తీసి డిఫరెంట్ ప్లేస్లో పెట్టాలి. ఈ మధ్యలో కలర్ జెరాక్స్ వచ్చే ఒరిజినల్ జెరాక్స్ తెలియట్లేదు. సో మనం టెక్నాలజీ పెరిగింది కదా, దొంగతనాలు మోసాలు కూడా అంతే పెరుగుతున్నాయి. మీ డాక్యుమెంట్ వాడి డాక్యుమెంట్ ఒరిజినల్ లాగా కనిపిస్తుంది. కలర్ జెరాక్స్ ఇస్తే మన ఒరిజినల్ కంటే కలర్ జెరాక్స్ నీట్గా ఉంటుంది. అవును. కానీ అది గుర్తుపెట్టేస్తారు. మొన్న ₹500 నోట్లో కూడా ఫేక్ నోట్లు వస్తాయని, కానీ మనం ఎక్కడో చూసాను నీటిలో. ₹500 ఎలా అంటే నేను దాన్ని వీడియో కూడా చేసాను వేరే ఛానల్లో. ₹500 నోట్లో రిజర్వ్ బ్యాంక్ అని ఉంటుంది, రిజర్వ్ స్పెల్లింగ్ తప్పడింది. డూప్లికేట్లో ఒరిజినల్లో కరెక్ట్ ఉంది, అది కనిపెట్టారు. ఫేక్ నోట్లు చాలా డేంజర్ కదా. నేను ఎందుకంటే డాక్యుమెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పోతే మాత్రం ఈ 2 మార్గాలు, ఒకటి మీ సేవ మా సేవ. అయితే మీ సేవలో అయితే మాత్రం సమ్ అమౌంట్ కడితే, రుసుము కడితే ఇస్తారు 24 hours తీసుకొని. లేదా సబ్ రిజిస్ట్రార్లో మనం అప్లై చేసుకుంటే పలానా సర్వే నెంబరు, పలానా దస్తావేజ్ నెంబర్ అంటే వాళ్ళు చెక్ చేసి అడుగుతారు ఎఫ్ఐఆర్ ఇచ్చారు లేదా. ఎఫ్ఐఆర్ ఉంటే మంచిది, లేకుండా కూడా మేనేజ్ చేయొచ్చు. కానీ బట్ ఎఫ్ఐఆర్ ఉంటే లేకపోతే మీకు మంచిది. మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు ఒరిజినల్ లేకపోతే ఎప్పుడైనా దొరికినా ఎవరికైనా అమ్మినా మీరు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంప్లైంట్ ఇవ్వకపోతే మీకే ఇబ్బంది. సో ఓవరాల్ ఏంటంటే డాక్యుమెంట్ పోతే టెన్షన్ పోకుండా జాగ్రత్త పడడం మంచిది. పోయినా తెచ్చుకునే మార్గాలు అనేకమైన ఉన్నాయి. సో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ చాలామంది అంటే బ్యాంకులో పెట్టాలా వద్దా అనే ఒక డౌట్తో కూడా ఉంటారు. సో పెడితే సేఫేనా అంటే మన అదృష్టం 99% గవర్నమెంట్ బ్యాంక్స్లో లూప్ హోల్స్ జరగవు. ఏమైనా 1-6 అయితే ప్రైవేట్ బ్యాంక్లో, అది కూడా చాలా రేర్ కండిషన్స్. సో ఆల్వేస్ ఈ డాక్యుమెంట్ పెట్టినాడు నేషనల్ బ్యాంకులో పెట్టుకోవడం మంచిది. ఎస్బీఐ కానీ గవర్నమెంట్ బ్యాంకులు చాలా ఉన్నాయి. కెనరా బ్యాంకు, పిఎన్బి కొన్ని ఉన్నాయి, యూనియన్ బ్యాంక్. ఇవన్నీ గవర్నమెంట్ బ్యాంకులో వాళ్ళు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ గ్రామ పంచాయతీ, కోఆపరేటివ్లు, మున్సిపల్ ప్రెసిడెంట్లు, తహసీల్దార్ ఉన్నారు. కొన్ని అవకతవకలు జరిగే అవకాశం జరుగుతుంది, నేను చెప్పట్లేదు. సో బెటర్ టు బి సేఫర్. ఎప్పుడైనా మీరు డాకర్లో పెట్టాలంటే గో ఫర్ ఎ గుడ్ ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్. కార్పొరేట్ బ్యాంక్కి వెళ్తే బెటర్. ఎందుకంటే మొన్న నేను ఎక్కడో చూసాను, నాకు ఎవరో బ్యాంక్ పేరు చెప్పిన బ్యాంకులో గోల్డ్ పెట్టాడంట, 12 లక్షల విలువైన గోల్డ్. తర్వాత అది విడిపించుకోవడానికి అది ఆక్షన్లో పెట్టారంట. మీరు లాకర్లో పెట్టుకున్నారు.
ఆమె కట్టలేదు డబ్బులు. వాడు ఏం చేస్తాడు, బ్యాంక్ ఒకటి అమ్మేస్తాడు. బ్యాంక్ ఒకటి ఆక్షన్లో పడితే థర్డ్ పర్సన్ ఆయన వచ్చాడు కొనుక్కోవడానికి, 12 లక్షలు పెట్టి కొనేసాడు. అది ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే నకిలీ బంగారం. బ్యాంక్ కూడా నువ్వు ఇక్కడ చెక్ చేసుకున్నావు కదా, ఇక్కడ కరెక్ట్ అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళి మారిస్తే నేనేం చేయాలని అంటున్నాడు. ఓకే, అది మధ్యలో ఎక్కడో జరిగింది. ఎందుకంటే లాకర్ ఎప్పుడు కీస్ మన దగ్గర ఒకటి వాడి దగ్గర ఉంటుంది, రెండు ఉండవు. ఆ డూప్లికేట్ రెండో కీ కూడా సబ్బు మీద ఎవరో అచ్చు తీసుకొని కూడా చేస్తారు అట్లా కొంత దొంగలు, లో క్యాటర్ ప్రొఫైల్. అలా ఏదో ఒక రెండో లాక్ లేకుండా ఎట్లా వచ్చింది అంటే ఒరిజినల్ పెట్టిన తీసాడు కదా, ఎవరు తీసాడు, ఎలా తీసాడో మనకు ఆన్సర్ తెలియదు, ఎక్కడ మారిందనే తెలియదు. ఆల్వేస్ దెర్ ఈజ్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్, స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ లూపోల్లో జనాలు అడ్వాంటేజ్ తీసుకుంటారు. దొంగతనాలు రకరకాల దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒకప్పుడు ఏటీఎం అనుకుంటే పిన్ కోడ్ స్కాన్ చేయాలి, ఇప్పుడు దాని పిన్ కోడ్ మీద కూడా పైన క్యాప్లో వచ్చి లోన్ పెడుతున్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏదో కనిపెట్టారు, కెమెరాలు, సీసీ కెమెరాలు ఉంటే దొంగతనం ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఇవాళ కదా రేపని పట్టుబడుతారు కదా. సో మోసాలకు అంత లేదు. నువ్వు మోసపోతావు అని తెలిసి నేను మోసం చేస్తూనే ఉంటారు. చెప్పేవాడికి ఎప్పుడు వినేవాళ్ళు, మోసం చేసేవాడికి ఎప్పుడు మోసం పోయేవాడు సింబల్ అది. సో ఓవరాల్ ఏంటంటే మనం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే లాకర్లో ఏం లిస్ట్ ఉండదు, 10 తులాలు 5 తులాలు ఉండొచ్చు, నాకు తెలియదు అంటాడు. సో ఎక్కడ లిస్ట్ రాసుకునే వ్యవహారం లేదు. మీరు ఏం పెట్టారో వాడి తెలియ కూడా మీకే తెలియాలి. సో ఇప్పుడు చాలామంది ఈ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. అంటే అసలు ఇది ఏది ఒరిజినలా ఏది ఫేక్ అనేది కూడా గుర్తుపట్టలేని రోజుల్లో, అంటే అసలు ఎలా ఇది గుర్తుపట్టవచ్చు అంటే దానికి మెథడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు కన్సర్న్ పర్సన్ దగ్గరికి వెళ్తే, ఎస్ఆర్ఓకి వెళ్తే వాళ్ళే చెప్పేస్తారు డాక్యుమెంట్ ఒరిజినలా లేదా. మీ సేవైనా తెలియదు, ఎస్ఆర్ఓ డెఫినెట్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు రికార్డ్స్ చెక్ చేస్తే సంతకాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ. ఇప్పుడు సంతకం చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, పెట్టే రాత ఇప్పుడు చెక్ ఒకప్పుడు మనం డేట్లెస్ ఇచ్చేవాళ్ళం అప్పు తీసుకునే సెక్యూరిటీగా. ఇప్పుడు అట్లా ఇవ్వడానికి లేదు. ఆ రోజు మొత్తం చెక్ అంతా ఒకటే పెన్ ఒకటే రైటింగ్ ఉండాలి. నువ్వు ఒకటి నేను ఒకటి రాస్తే డేట్ రాస్తే మారిపోతుంది. అందుకని లా కూడా మారిపోయింది. ఇంతకుముందు అలా అప్పు ఇచ్చేవాడు బ్లాంక్ చెక్ ఇచ్చాడు, ఎంత కావాలి. ఇప్పుడు బ్లాంక్ చెక్ ఇచ్చి నేను 1 కోటి రూపాయలు 2 కోట్లు రాసుకుంటావు, నాకు అర్హత లేదు కదా. ఇప్పుడు అలా కాదు, అప్పుడు రాసిన ఇంకో ఆ రైటింగ్ అదే ఉండాలి. మన అందులో కూడా టెస్ట్ ఉంది. ఫింగర్ ప్రింటింగ్ ఎలాగైతుందో సైనింగ్ కూడా రైటింగ్లో కరెక్టా కదా, సేమ్ అని రాశాడా సేమ్ అని కనుక్కునే పద్ధతులు ఉన్నాయి. ఈజీ టు ఫైండ్ అవుట్. ఒకప్పుడు కబ్జాలు ఇలాంటివి చాలా అయ్యేటి, అంటే ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి. సో ఇప్పుడు అలాంటి కబ్జాలు ఏమైనా తగ్గాయా, లేకపోతే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి? డెఫినెట్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చాక తగ్గాయండి. ఇప్పటికీ అవుతున్నాయి కానీ బట్ చాలా వరకు కరెక్షన్ అయితే జరిగింది. కానీ ఒకప్పుడు అయితే చాలా జరిగేటివి, యాక్షన్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు చెక్ చేసుకుని ఒకప్పుడు సాఫ్ట్వేర్ లాగా చెక్ చేసుకుని ఇప్పుడు ఈసీ ఉందా లేదా, ఎవరి పేరు ఉందా లేదా, అమ్మేడా లేదా, లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, అన్ని క్లారిటీ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు మన నార్మల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా కానీ మన పూర్తి డీటెయిల్స్ అనేటివి వచ్చేస్తాయి, అంటే మనం జస్ట్ చిన్న క్లూ ఇచ్చేసినా కానీ వచ్చేస్తాయి. మీరు దస్తావేజ్ నెంబర్ చెప్పి ఏరియా చెప్పేస్తే వచ్చేస్తాయి ఆటోమేటిక్. అందుకని ప్రూఫ్ అడుగుతారు. ఓనర్ అయితేనే అవన్నీ డోర్ నెంబరు, మండలు, విలేజ్, పంచాయతీ అవన్నీ కూడా చెప్పాలి. చెప్పినాడు వాడికి డౌట్. అయితే ఉట్టి తర్వాత మన దస్తావేజ్ నెంబర్ ఎక్కడో చూసి మీరు వెళ్ళిపోతే, సో వాడు కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆ ఫార్మాట్ ఫిల్ చేస్తేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. మామూలు అప్లై చేసిన 24 hours to 48 hours మీకు రిలీజ్ అవుతుంది. ఇమీడియట్గా వాళ్ళు కూడా సెర్చ్ చేసి, ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్ అయింది. ఒకప్పుడు పాత డాక్యుమెంట్ ఎక్కడో ఫైల్లో ఉంటే తీసి ఎతికిచ్చేయాలి, ఇప్పుడు అలా లేదు, స్కానింగ్ అయిపోతుంది. కాబట్టి మీకు అడ్వాంటేజ్. ప్లస్ వాడు ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తే వాడు రిఫ్లెక్ట్ అవుతుంది. ఓనర్ అమ్ముతున్నాడా, వేరేవాడు అమ్ముతున్నాడా, జీపే ఇచ్చాడా, అవన్నీ చెక్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.